డాక్టర్ ఇంకోటి కార్డియాలజీ సంబంధించింది స్టెంట్స్. మనకి స్టెంట్స్ కోసం చాలా స్టెంట్స్ విన్నాం. ఆహ్, అంటే రేటుకొకటి. అంటే అది మనం ఎంత భరించగలిగితే దాంతో మనకి సర్వైవలు కనిపిస్తోంది. ఇది అన్యాయం అనిపించట్లేదా? అంటే దానికి ఏదైనా ఒక సొల్యూషన్ అంటే అందరికీ బ్రతకాలని ఉంటది గదా! ఇంతకు ముందు డిఫరెన్స్ ఉండేదండి. మీరు చెప్పిన ఇది బేర్ మెటల్ స్టెంట్స్, డ్రగ్-ఎలేటింగ్ స్టెంట్స్ ఆర్ ఇండియన్ మేడ్ స్టెంట్స్, ఇంపోర్టెడ్ స్టెంట్స్ అని. దట్ ఇప్పుడు బేర్ మెటల్ స్టెంట్స్ అనేది లేవు. సో దట్ స్టెంట్స్ హ్యావ్ బికమ్ మోర్ యాక్సెసిబుల్, మోర్ చీపర్. ఒక జనరేషన్ వెనక మనం తయారు చేసిన దే ఆర్ ఆన్ పార్ విత్ వాట్ ఎవర్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్టెంట్స్. బెస్ట్ క్వాలిటీకి నెక్స్ట్ క్వాలిటీకి ద డిఫరెన్స్ విల్ బి 2%. సో దెర్ ఈస్ ఆ 2% కోసం ఇఫ్ యు ఆర్ హ్యాపీ టు పే premium, it is up to you. But there are stents which are available at a lesser price, almost giving up the same result. So our gap has come down drastically. డాక్టర్ టోటల్‌గా మనం ఏ రోగం కోసం మాట్లాడుకున్నా లైఫ్ స్టైల్. అందులో మనం తినే ఆహారం ప్రధానమైంది. ఒక డాక్టర్ వచ్చి అది చేయమంటాడు. ఆయన డాక్టర్ అవునో కాదో తెలీదు. ఇది రోజు తినమని చెప్తాడు. అంటే ఒక కన్‌ఫ్యూజన్ మన చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? అంటే కార్డియాలజీ సమస్యలే ప్రధానమైనవి కాబట్టి మనకి గుండె ప్రధానమైంది అవయవాల్లో. ఎలాగా లైఫ్ స్టైల్‌ని ఎలా లీడ్ చేయాలి అసల? అంటే ఏం తినాలి? ఏం తినకూడదనేది ఒక బిగ్ క్వెషన్ లాగా అయిపోయింది అందరికీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది చాలామందికి ఈ అపోహ అండ్ మెజారిటీ అపోహకి కారణం ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ అండి. ఫుడ్ ఇండస్ట్రీ మనకి హ్యాస్ కరప్టెడ్ లాట్ ఆఫ్ అవర్ బ్రెయిన్స్. మనకి ఏంటంటే ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ తినాలి, బ్రేక్ఫాస్ట్ హ్యూజ్గా ఉండాలి, దెన్ యూ హ్యావ్ టు ట్యాపర్ ఇట్ అవుట్. ఇవన్నీ ఏంటంటే మన దేశంలో కాదు, ఇది వెస్ట్రన్ వరల్డ్లో ఏంటంటే ఎస్పెషల్లీ కెలాగ్స్, కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ వాటిని ప్రమోట్ చేసుకునేదానికి దే స్టార్టెడ్ దిస్ ఐడియా ఆఫ్ ద థింగ్. అండ్ ఇంతకుముందు వరకు మనకి ఫ్యాట్ వాజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ డికేడ్స్ ఇట్ ఈస్ పుష్డ్ ఇన్ టు ద బ్రెయిన్. ఫ్యాట్ తినకూడదు, ఆయిల్ తినొద్దు, గీ తినొద్దు అని. బట్ ద బేసిక్ బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఈజ్ షుగర్. It is not fat, it is not your oil, it is not your chicken, it is not your egg, it is not your meat or anything. The biggest culprit is sugar. Sugar ante sweets kaadu, any refined product, any junk, including our rice and wheat. సో ఎప్పుడైతే ఈ బ్యారియర్స్ లేకుండా రీచ్ అయినాయో ఈ రైస్ ఫార్మ్స్ కానీ అండ్ వాటిపైన కంట్రోల్ లేకుండా మనం ఎప్పుడైతే ఓవర్ ఈటింగ్ చేసామో, ఎప్పుడైతే రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నామో, దెన్ దిస్ డిసీజ్ ప్రాసెస్ హెస్ ఇంక్రీస్డ్. సో ఈ రిఫైన్డ్ ఫుడ్స్ హ్యాస్ లెడ్ ఇన్ టు ఎ డిజాస్టర్. రిఫైన్డ్ షుగర్స్ ఇస్ లైక్ పాయిజన్ యాక్చువల్గా. మనకి స్మోకింగ్ తప్పని మనకి చిన్నప్పటి నుంచి ఆల్కహాల్ తప్పని మనకి ఇచ్చేస్తారు, కానీ ఓవర్ ఈటింగ్ ఆర్ జంక్ తప్పని చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. సో కోకోకోలాస్, ద వేరియస్ ఏరేటెడ్ డ్రింక్స్, ఎవ్రీథింగ్ లోడెడ్ విత్ షుగర్స్. సో బేసిక్ ఎసెన్స్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈస్ కట్ డౌన్ ద షుగర్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్. షుగర్ అంటే రిఫైన్డ్ షుగర్ షుడ్ బి అబ్సల్యూట్లీ అవుట్. Even the portion of sugar which we eat in rice and wheat also has to come down. Increase the fiber. Vegetable gettiga tinali. Protein undali. Eggs tinandi. If you are mandatory eggs we need to increase in our thing. Non-veg tinnolaithe like paneer, tofu, they have to increase that. Nuts tinali. Refined oils తగ్గించాలి. Go back to your traditional ghee. ఇవన్నీ are a process which we need to follow and inculcate. Adi cheste it takes another decade to see